హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వీడియోకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లోకి 2021 ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ తీసుకొని వచ్చానండి మీకోసం. ఎవరు చెప్పలేని ట్రిక్స్ మనం చెప్తామని మీకు తెలుసు కదా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి దోబ్ అంటే అదొక భారీ దోయాబ్ అంటే రెండు ప్రాంతాల మధ్య ఉన్న రెండు ఏరియాస్ మధ్య ఉన్న ప్లేస్ని దోబ్ అని అంటారు. అంటే ఇక్కడ ఇండస్ వాటర్కి సంబంధించిన దాంట్లోని అది ఏటి అడుగుతుందంటే లాస్ట్ ఇయర్ అడిగాడు భారీ దోబ్ బిట్వీన్ ఏ రివర్స్ మధ్య ఉందనేసి. భారీ ఎవరు చెప్పండి చెప్తున్నాను చూడండి. భారీ బిఆర్ భారీ బిఏఆర్ బార్ బి అంటే బియాస్, ఆర్ అంటే రావి, రెండింటి మధ్య ఆన్సర్ వస్తుంది అంతే. అడిగిస్తాడు బిఎస్ అండ్ రావి మధ్య ఉన్నది ఏంటి భారీ దోబ్, లేకపోతే భారీ దోబ్ బిట్వీన్ బి అంటే బిఎస్, ఆర్ అంటే రావి. నెక్స్ట్ బిస్ట్ బిఎస్ అంటే ఫస్ట్ది థర్డ్ది చూసుకోండి, హార్డ్ది చూసుకొని చాలు. బియాస్ అండ్ సట్లజ్ అంటే ఏరియా దోబ్ని బిస్ట్ అనేసి అంటారు. ఎస్టీ సట్లజ్ ఎస్, ఇది గుర్తుపెట్టుకొని చాలు. చీనబ్ రావి మధ్య ఉన్నది రచన రా రావి చీనబ్ రా చ రచన, సరిపోయింది కదా. నెక్స్ట్ భారీ ఇప్పుడు చెప్పండి బియాస్ చీనబ్. నెక్స్ట్ చార్జ్ అంటే చెప్పాను కదా చీనబ్ జీలము చార్జ్. సింధు సాగర్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. సింధు సాగర్, సింధు అంటే ఏంటి, సింధుని ఏంటంటారు ఇండస్ అని అంటారు కదా. సింధు ఆర్ ఇండస్ సాగర్ అంటే ఇండస్ అని కూడా అంటారు. ఇండస్ అనేది దేనికి ఉంటుంది ఫస్ట్ పైన ఏంటన్నా జమ్మూ కాశ్మీర్ దగ్గర. మీరు నా ప్రీవియస్ ఇయర్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఫస్ట్ పైన జమ్మూ కాశ్మీర్ దగ్గర ఏంటుంటుంది, జేలం రివర్ ఉంటుంది. జేలం రివర్ పైన ఇండస్ రివర్ ఉంటుంది. ఇండస్ రివర్కి దీనికి మధ్య ఉన్నది ఇండస్, జేలం ఉన్నది సింధు సాగర్. సింధు అంటే ఇండస్, ఇది ఒకటే ఉంది, ఇంకేటి లేదు చూసుకోండి. ఇండస్ అలాగే సింధుస్ జీలం మధ్య ఉన్నది ఇండస్ సాగర్ దో బిట్వీన్ ఏటేట్ అనేసి అంటారు ఇండస్ జీలము. ఓకే, ఇప్పుడు గుర్తుంది కదా. భారీ అంటే మనకి చూడండి, భారీ అంటే బియాస్, ఆర్ అంటే రావి, బి అంటే బియాస్, ఎస్ అంటే సట్లస్ బిస్ట్, అలాగే చీనబ్ రావి రచన, భారీ అంటే బియాస్ రావి చెప్పాను కదా. చార్జ్ చీనబ్ అలాగే జీలము సింధు సాగర్ చెప్పాను కదా. ఏటేటే జీలము అలాగే ఇండస్. సింధు అంటే ఇండస్ అని గుర్తుపెట్టుకోండి చాలు, ఇండస్ జీలము వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్. థ్యాంక్ యూ. మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.